మా ఆవిడకి సెక్స్లో ఎటువంటి సుఖం లేదంటుంది. సెక్స్లో పాల్గొన్నా పాల్గొనకపోయినా ఒకేలా ఉందంటోంది. మా ఆవిడకి సెక్స్లో తృప్తి కలగకపోవడానికి నా అంగం చిన్నదిగా ఉండడమే కారణమా? ఎందుకిలా అడుగుతున్నానంటే, నేను సెక్స్లో పాల్గొన్నప్పుడు ఏనాడు నా అంగం ఆమె గర్భాశయానికి తగిలినట్లు ఎప్పుడూ అనిపించలేదు. నా అంగం పరిమాణం పెరగాలంటే నేనేం చేయాలి? తగిన పరిష్కారం తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. అంగం వెళ్ళి స్త్రీ యుట్రస్కి తగలాలి, గర్భాశయం తగలాలి అనేది పొరపాడైపోయింది, అపోహ మాత్రమేండి. ఆడ సుఖం లేదు అంటే మాత్రం ఆడ మానసికత ఎలా ఉంది, ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది, ఆడ ఆరోగ్యం ఎలా ఉంది, ఆవిడ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, అవి చూడాలండి. ఆడ నాకు ఎప్పుడు సుఖం లేదు అంటే సుఖం లేదు కారణం ఏంటి? ఆడ మానసికత ఏంటి, వాడి థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఆడిది అసలు సెక్స్ విషయంలో ఆడ భావాలు ఎలా ఉన్నాయి, సెక్స్ అంటే నీచమైన భావం ఉందా, ఏమిటుంది అసలు చూడాలి. కొంతమంది స్త్రీలలో సెక్స్ అంటే నీచమైన భావం ఉంటుంది. ఆ నీచమైన భావం ఉందా, ఫ్రిజిడిటీ ఉందా, ఏముంది? దాని ప్రకారం చూసి ట్రీట్మెంట్ చేస్తే చాలామంది బాగుపడతారండి. దానికి కావాల్సిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించడం, కౌన్సిలింగ్ చేయడం, అది చేసినట్లయితే చాలా వరకు సెట్ అవుతుంది. ఇవన్నీ చాలా శారీరక లోపాల కంటే మానసిక లోపాలు, మానసిక స్థితి కారణమవుతుందండి. ఆ మానసిక స్థితికి తగిన విధంగా ట్రీట్మెంట్ చేస్తే తప్పకుండా వాళ్ళు రికవర్ అవుతారు. అంటే చాలా కండిషన్స్లో డాక్టర్తో మాట్లాడకపోవడం వల్ల సమస్య కంటిన్యూ అవుతుంది, కానీ డాక్టర్తో మాట్లాడి తగిన విధంగా సైకోథెరపీ పొందితే మాత్రం వాళ్ళు మామూలు అవుతారు. చూశారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.